నమస్తే వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుజరాత్లో రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ 2024 ఎక్స్పో సదస్సును ప్రారంభించిన భారత ప్రధాని 140 కోట్ల జనాభా కలిగిన భారతదేశాన్ని ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామన్న మోదీ. కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులైనా ఇంకా ప్రజలకు ప్రభుత్వంపై పీల్గు రాలేదని స్పష్టం చేసిన మాజీ మంత్రి బుగ్గన 3 నెలల్లో ఇప్పటి వరకు కనీసం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేదా అనిపించిన రాజేంద్రనాథ్ రెడ్డి. రాష్ట్రంలో పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టడమే ఎన్డీఏ కూటమి లక్ష్యమన్న గాజువాక ఎమ్మెల్యే పల్లా. త్వరలో ప్రారంభం కానున్న కొత్త గాజువాక వంటిల్లు జంక్షన్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ ప్రాంగణాన్ని పరిశీలించిన శ్రీనివాసరావు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కుట్రలు చేస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ బొత్స. ఇప్పటికైనా విశాఖ స్టీల్ ప్లాంట్ పై కూటమి ప్రభుత్వం తమ వైఖరి చెప్పాలని డిమాండ్ చేసిన సత్యనారాయణ. గుజరాత్లో రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ 2024 రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ అండ్ ఎక్స్పో సదస్సును భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ 140 కోట్ల జనాభా కలిగిన భారతదేశాన్ని ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని అన్నారు. 3వసారి అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో వేగవంతమైన అభివృద్ధి దిశగా అడుగులు వేశామన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. భారతదేశంలో కనిపించే వైవిధ్యం, సామర్థ్యం, పనితీరు అన్ని ప్రత్యేకమైన गुजरात के मुख्यमंत्री श्रीमान भूपेंद्र भाई पटेल, आंध्र प्रदेश के मुख्यमंत्री श्रीमान चंद्रबाबू नायडू जी, राजस्थान के मुख्यमंत्री श्रीमान भजनलाल शर्मा जी. In 2014 we have scaled it up. At that time Piyush Goyal was the Minister for Energy. In one conference, some of you are aware, I gave a statement. Future green energy rate, solar energy rate will come down to ₹1 rupee 50 paisa. Almost all 1 rupee 99 paisa in Gujarat has come at one stage. Now, how to cover green energy? Regarding to residential solar rooftop, India's target is 637 gigawatts. Andhra Pradesh 45 potential. AP targeting 3 gigawatt of solar rooftop development under PM Suryagar. And also Kusum, India 35 GW. Andhra Pradesh 9 gigawatt potential. We are planning up to 2030 3.7. I need Honorable Minister support. All our targets we are prepared to achieve. At least I am taking your target 30% of the country's target. Your vision. We will go for saturation mode. కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులైనా ఇంకా ప్రజలకు ప్రభుత్వంపై ఫీల్ గుడ్ రాలేదని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. 3 నెలల్లో ఇప్పటి వరకు కనీసం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేదన్నారు. ప్రతి దానికి గత ప్రభుత్వంపైనే నేపం నెట్టేస్తూ కాలయాపన చేస్తూ ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో సూపర్ 6 కోసం ప్రజలు ఆశగా ఎదురుచూస్తూ ఉంటే ఎల్లో మీడియా మాత్రం చంద్రబాబుని జాకిలేసి లేపే పనిలో ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వం తీరు ఎలా ఉందంటే వర్షం పడలేదంటే కారణం గత ప్రభుత్వం, వరదలు వస్తే దానికి కారణం గత ప్రభుత్వం అంటూ ప్రచారం జరుగుతుందే తప్ప పాలన అనేది లేదని బుగ్గన అన్నారు. ప్రజల ఆశపై బాబు సర్కార్ నీళ్లు పోస్తుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము ఏర్పాటు చేసుకొని 4 నెలలు అయింది. ఇప్పటికి అంటే 100 రోజులు దాటిపోయింది. ఈ 100 రోజుల్లో ప్రజలందరూ కూడా ఏం గమనిస్తూ ఉన్నారంటే పరిపాలన అంటే 100 రోజుల పరిపాలన ఏ విధంగా ఉంది అంటే ఎక్కడే కానీ ఆ ఫీల్ గుడ్ అంటే ఉత్సాహంగా మొట్టమొదటి ఒక 100 రోజులు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉత్సాహంగా ఉండే పరిస్థితి ఏమాత్రం కనపడడం లేదు. కానీ నిజం చెప్పాలంటే 3 నెలలు చాలా త్వరగా సమయము ఒక గవర్నమెంట్ పరిపాలన ఎట్లా చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి ఒక జడ్జిమెంట్ చేసేదానికి. కానీ 3 నెలల సమయంలో ఏం సాధించినారని చూస్తే మాత్రము ఇంచుమించు ఎట్లయితే ప్రజలలో ఒక నెగటివ్ ఫీలింగ్, చాలా నిరుత్సాహంగా, చాలా
బాధాకరంతో, స్తబ్దతతో ఎన్నికలు వచ్చిన సమయంలో 5 సంవత్సరాల తర్వాత లాస్ట్ 100 సంవత్సరాలు ఏదైతే యాంటీ ఇన్కంబెన్సీ మన రూలింగ్ పార్టీకి ఉంటుందో అటువంటి ఫీలింగ్ ఈరోజు కనపడతా ఉంది. ఇంతవరకు అసలు ఆశ్చర్యం, 4 నెలలైనా కూడా బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. అంటే ఏది జరిగినా కూడా గత ప్రభుత్వం. ఇప్పుడు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు కదా, ప్రతి ఒక్కటి వర్షం పడినా గత ప్రభుత్వం, పడకున్నా గత ప్రభుత్వం, ఇంకోటైనా గత ప్రభుత్వం, ఇంకోటి బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోవడం గత ప్రభుత్వం అనేది ప్రజలు ఎవరు ఒప్పరు. ఇప్పుడు ప్రభుత్వాలు మారేటప్పుడు 5 సంవత్సరాల తర్వాత ప్లస్సో మైనస్సో ఏదో ఒకటి పరిపాలన కొద్ది జరుగుతుంటుంది. కానీ ఈ విధంగా 4 నెలలైనా కూడా బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని పరిస్థితి అనేది ఎక్కడుండదు. పైగా ప్రజలు లేకపోతే ఎంతో ఆశతో చూస్తూ ఉన్నారన్నమాట సూపర్ 6 ఎక్కడ అని. ఎక్కడ పోయినా కూడా ఏ రోజు ఫోన్ ఓపెన్ చేసిన వెంటనే నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 18. ఇది వివిధ వ్యక్తులందరూ చెప్పినటువన్నీ కూడా మెసేజెస్. ఇంటింటికి తిరిగి ప్యాంప్లెట్లు పట్టుకొని సంతకాలు పెట్టి ఏదో పట్టభద్రులకు సర్టిఫికెట్గా తెచ్చినట్లు సర్టిఫికెట్లు కూడా అందజేసినారనమాట. వచ్చిన వెంటనే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి సరి 15,000. మహిళలకేమో 19 ఏళ్ళు దాటుతానే 18 ఏళ్ళు దాటుతానే నెలకు 1,500, అంటే సంవత్సరానికి 18,000. రైతులకు 20,000, నిరుద్యోగులకు భృతి, 50 ఏళ్ళకే పెన్షను. పాపం పల్లెటూళ్ళల్లో దాని తర్వాత టౌన్స్లో చూసినట్లయితే 50 సంవత్సరాలు అయింది ఇంకా పెన్షన్ ఎక్కడ అని చెప్పి వేచి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే చెప్పడం కూడా ఎంత ఫోర్స్తో చెప్పడం జరిగిందంటే తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారం చేయడం తొలి సంతకాలు ఈ సూపర్ 6 అని, మొట్టమొదటి సంతకాలే ఈ సూపర్ 6 వస్తాయని ప్రజలు కూడా అంత అన్వేషణతో ఆశతో పాపము వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ చూస్తేనేమో చాలా నెగిటివ్ ఫీలింగ్తో ఏమి ఈ 3 నెలలు 100 సంవత్సరాలు దాటి 4 నెలలు ఏం గమనించామంటే మొట్టమొదటి నెల 2 నెలలు 3 నెలలు విపరీతంగా కొట్లాటలు, ఊరూరులో కొట్లాటలు. నిజం చెప్పాలంటే పార్టీల పరంగా ఎవరికో సామాన్య మానవునికి ఒక పార్టీని ఆదరించినంత మాత్రాన అన్యాయం అయితే జరగలేదు 2019 నుంచి 24. ఎందుకంటే ఏ సంక్షేమ ప్రోగ్రాం కూడా పార్టీలకు అతీతంగా జరిగింది. పార్టీలకు సంబంధం లేకుండా, ఎటువంటి కులానికి మతానికి సంబంధం లేకుండా అర్హత ఉండే వాళ్ళందరికీ కూడా సంక్షేమ ప్రోగ్రాంలన్నీ అందినాయి. కాబట్టి ఒక వ్యక్తి ఎవరన్నా కానీ నేను ఈ పార్టీని ఆదరించినా కాబట్టి నాకు జరగలేదని చెప్పేదానికి వాస్తవానికి లేదు. కానీ ఇప్పుడు చూడండి ఎంత నెగిటివ్ ఫీలింగ్ ఉందో. మరి ఈ నెగిటివ్ ఫీలింగ్లో అడపా మేమేదో చాలా అభివృద్ధి చేసేవాళ్ళము, మాకు మాత్రమే అభివృద్ధి చేసేది, శాశ్వతమైన అభివృద్ధి చేసేది సాధ్యమవుతుంది అనేటట్లు పేపర్లు మళ్ళీ స్టార్ట్ అయింది. ఢిల్లీలో మళ్ళీ కీలకంగా చంద్రబాబు ఈనాడు. ఆర్థిక సుడిగుండం నుండి గట్టెక్కించండి ఈనాడు. గట్టెక్కించండి మళ్ళీ ఈనాడు. 3 కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ, రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం ఈనాడు. ఫలించిన చంద్రబాబు కృషి ఈనాడు. నవంబర్ నుంచి పోలవరం పనులు, అందుకు అవసరమైన నిధులు ఇవ్వండి, కొత్త డయాఫ్రామ్ వాల్ను ఖరారు చేయండి, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి చంద్రబాబు వినతి. పోలవరం పనులు అంటే ఎవరన్నా చూసినట్లయితే అసలు పాత సిస్టమ్ మాదిరే. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ బయలుదేరడం నుంచి పోతూ ఉన్నాడు, పోబోతూ ఉన్నాడు, ఢిల్లీలో ల్యాండ్ అయ్యాడు, వీళ్ళని కలుస్తున్నాడు, కలవబోతున్నాడు. అంటే ఇవన్నీ కూడా ఏదో శాశ్వతమైన కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకు మాత్రమే సాధ్యమవుతుంది అన్నట్లు ఒక సృష్టి. చూడండి ఆంధ్రజ్యోతి, ఆదుకోండి 5 ఏళ్లలో ఏపీ అస్తవ్యస్తం, రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం, త్వరగా ఇవ్వండి పోలవరానికి 12,500 కోట్లు. అంటే 12,500 కోట్లు త్వరగా ఇవ్వండి అని ఎప్పుడు రాసినారు? 27 జూలై 27. దాని తర్వాత ఆగస్టు 17 పోలవరానికి త్వరగా నిధులు ఇవ్వండి, ఆలస్యమైతే మరో సీజన్ కోల్పోతాం, ఢిల్లీలో జలశక్తి మంత్రికి చంద్రబాబు వినతి.
పోలవరానికి త్వరగా నిధులు ఇవ్వండి. ఆంధ్రజ్యోతి, మీదే బాధ్యత, రాష్ట్రంలో ఎయిర్పోర్ట్లను విస్తరిస్తాము. ఇది అంటే ఆంధ్రజ్యోతి. ఏ విధంగా పోలవరము యాక్చువల్గా ఇప్పుడే అసలు నిర్మాణం జరుగుతుందనేటట్లు ఒక సృష్టి, ప్రజలకు మెసేజ్. వాస్తవాలు ఏమనేది ఈరోజు నేను తెలియజేయాలనుకున్నాను ప్రజలందరికీ కూడా మీ ద్వారా. ఎందుకంటే ఎన్నో విషయాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు సాధించడం జరిగింది. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇచ్చిన స్ఫూర్తితో పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టడమే ఎన్డీఏ కూటమి ముఖ్య లక్ష్యమని, అందులో భాగంగానే రాష్ట్రంలో 200 పైగా అన్న క్యాంటీన్ల ద్వారా ₹5కే పట్టెడన్నం పెట్టే ప్రక్రియకు శ్రీకారం చుట్టామని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావు అన్నారు. ఈరోజు 2 రోజుల్లో ప్రారంభం కానున్న కొత్త గాజువాక వంటిల్లు జంక్షన్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ ప్రాంగణాన్ని పరిశీలించి జీవీఎంసీ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. పరిశుభ్రమైన వాతావరణంలో రుచికరమైన భోజనాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గాజువాక జోనల్ కమిషనర్ సన్యాసి నాయుడు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ని ప్రారంభించడం జరిగింది. కానీ గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం వీటిలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి పేదవాడికి మట్టి పెట్టేటట్టుగా చేసినటువంటి సందర్భం. ఈరోజు మళ్ళీ తెలుగుదేశాన్ని బీజేపీ జనసేన కూటమిని ఈరోజు ఆంధ్రలో ప్రజలందరూ కూడా ఆదరించి పట్టం కట్టినటువంటి సందర్భంలో మళ్ళీ అన్నా క్యాంటీన్లు తెరవాలి, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి అనే సదుద్దేశంతో మళ్ళీ అన్నా క్యాంటీన్లన్నీ కూడా రుణం ప్రారంభం జరుగుతుంది. అయితే మొన్న ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల గత నెల మనం ప్రారంభించుకోలేకపోయాం. ఈ నెల 18వ తారీఖున కానీ 20వ తారీఖున కానీ ప్రారంభించాలని చెప్పేసి మరి గవర్నమెంట్ నిర్ణయించింది, ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. దీన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, కార్పొరేటర్స్, మహిళా సోదరుమణుల అధికారులు, అక్కడ ఉన్న ప్రజలకు అందరూ కూడా దీన్ని స్వాగతిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కుట్రలు చేస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల సెంటిమెంట్, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కోసం 1000 ఎకరాల భూముల్ని రైతులు త్యాగం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కుట్రలు చేస్తున్నారని బొత్స ధ్వజమెత్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకమని ప్రధాని మోదీకి వైఎస్ జగన్ తెలిపారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది. గత 15 రోజులుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు నిరసన చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కూటమి ప్రభుత్వం వైఖరి చెప్పాలి అని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. సుమారు 11,000 కోట్ల రూపాయలు దానికోసం మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దానికి వెచ్చించి దాన్ని ఎక్స్ప్రెషన్ చేసిన సందర్భాన్ని కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మన్మోహన్ సింగ్ గారు శంకుస్థాపన చేసిన నేపథ్యంలో నేను కూడా ఆయన రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న నేపథ్యాన్ని మళ్ళీ ఒకసారి గుర్తొచ్చి మళ్ళీ మీకు ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. అటువంటి ఈ పరిశ్రమని ఈ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత వచ్చిన దగ్గర నుంచి కూడా దీంట్లో బాలెన్స్లు దీనికి ప్రారంభమయ్యాయి. దీన్ని ప్రైవేటైజేషన్ చేద్దామని, ప్రైవేట్కి అమ్మేయాలని అంచెలంచెలుగా మరి ప్లాంట్ని దాని తాలూకా సామర్థ్యాన్ని తగ్గించుకుంటూ చేస్తూ వస్తూ ఉంటున్న సందర్భాన్ని కూడా ఒకసారి ఆలోచన చేస్తే ఒకరి మీద ఒకరిని ఆడిపోసుకోవడమో లేకపోతే వేలెత్తి చుమ్మెట్టుకోవడమో కాదు ఈ సందర్భం. జరిగిన నేపథ్యాన్ని ఒకసారి మనం పేరు వేసుకుంటూ ఆ రోజు జరుగుతున్న పరిస్థితుల్లో అప్పుడు ప్రభుత్వాలు ఏ విధంగా ప్లాన్ని ఆపుకొని పరిస్థితులు తీసుకొచ్చాయని కూడా ఒకసారి మనం చేసుకోవాలి. గత ప్రభుత్వంలో కూడా ఈ ప్రతిపాదనలు వచ్చినాయి, గత ప్రభుత్వంలో కూడా ఈ కార్యక్రమాలు వచ్చినాయి. అప్పుడు ముఖ్యమంత్రిగా అప్పుడు మా ప్రభుత్వంలో కూడా
సాక్షాత్తు విశాఖపట్నంలో ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఆయన చెప్పడమే కాకుండా ప్రైవేటీకరణకి మేము వ్యతిరేకమంటూ స్టాండ్ తీసుకొని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఆనాడు ముఖ్యమంత్రి గారే విశాఖపట్నం వచ్చినప్పుడు ఇక్కడున్న కార్మిక సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళు నిర్ణయం మేరకే కేంద్రానికి లేఖ రాయడమే కాకుండా మా తాలూకా స్టాండ్ని కూడా చెప్పిన సందర్భాన్ని మనం గుర్తు చేస్తున్నాం. వాళ్ళు చేసిన ప్రతి ఉద్యమంలోనూ కూడా మేము పాల్గొన్నాం, ఆ కార్యక్రమాలు చేస్తాం. ఈరోజు ఆ రోజు పరిస్థితులకి ఈరోజు పరిస్థితులకి వేరు. ఆ రోజు కేంద్రంలో ఉన్నది వచ్చి ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నది వచ్చి వైసీపీ ప్రభుత్వం. రాష్ట్ర అధికారంలో వైసీపీ మా పార్టీ చేతుల్లో ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో పూర్తి స్థాయి మెజారిటీతో ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు ఉంది. కానీ ఈరోజు పరిస్థితులు అది కాదు. ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ కొన్ని మిత్రపక్షాలతో కలిసి ఈరోజు పరిపాలన చేస్తున్న నేపథ్యాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. గత 15 రోజులుగా 2 ఫర్నిస్లు మూసివేసి అక్కడున్న కార్మికులు నాయకులు అందరూ కూడా ఎంతో ఆందోళన చేస్తున్న నేపథ్యంలో నిన్నటి రోజున, బహుశా మొన్నటి రోజున అనుకుంటా, స్థానికంగా రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు, స్థానిక శాసనసభ్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు, ఇంకా చోటపాట నాయకులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడిన మాటల్ని నేను టీవీలో చూశాను. విశాఖ ఉక్కు కానీ ప్రైవేటీకరణ అయిపోతే ఆ శాసనసభ్యులు అంటారు మా పదవికి రాజీనామా చేస్తానంటారు. సమాజంలో అసమానతలు ఏర్పడడానికి కారణం కులాల మధ్య సమన్వయం లేకపోవడం, కులాల మధ్య ఆధిపత్య పోరు కారణమని శ్రీకాకుళం జిల్లా సామాజిక సమరసత వేదిక అధ్యక్షుడు ముని శ్రీనివాసరావు అన్నారు. సోమవారం శ్రీకాకుళం నగరంలో స్థానిక ఒక ప్రైవేట్ స్థలంలో మోక్షానికి అర్హత కులమా గుణమా అనే పుస్తకాన్ని ఆయన ఇతర సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అన్యమత ప్రాబల్యం అధికంగా ఉందని, దీన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరు విధిగా ప్రభుత్వానికి మద్దతు తెలియజేయాలని కోరారు. మనలో ఉన్న అనైక్యత కారణంగా దేశాన్ని ఆనాడు ముస్లింలు, తర్వాత బ్రిటిష్ పాలకులు పాలించారని, నేడు మన దేశంలో కులాల మధ్య సమన్వయం లేకపోవడం, ప్రగతి పథంలో ముందుకు సాగలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కులాల వర్గీకరణ వల్ల హిందూ మతానికి ఎంతో నష్టం వాటిల్లిందని శ్రీనివాస్ స్పష్టం చేశారు. 1983లో మహానీయులు హెగ్డే, అంబేద్కర్ల జన్మదినం సందర్భంగా సామాజిక సమరసత వేదిక ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వేదిక ప్రతినిధులు బి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. నా పేరు ముని శ్రీనివాసరావు. నేను సమరసత వేదిక జిల్లా అధ్యక్షుడిని శ్రీకాకుళం. మనకి మన హిందూ దేశంలో గత 1600 సంవత్సరాల నుంచి కూడా కులాల వర్గీకరణ జరిగి మన హిందూ మతానికి ఎంతో తీవ్ర నష్టం జరుగుతుంది. అలాగే అప్పట్లో ఉన్న పరిస్థితులు బట్టి, కులాల బట్టి, వృత్తులు బట్టి కులాలు వర్గీకరించడం జరిగింది. అంతే తప్పితే గుణం బట్టి కాదు. కానీ అప్పటికి ఆ పరిస్థితులకి అది సరిపోయినా ఈ కులాల వలన సామాజిక అసమానతలు ఏర్పడి అది మనకి ఐక్యత లేకుండా అనైక్యత ఏర్పడి ఆ తర్వాత చాలా అప్పటి నుంచి కూడా మన హిందూ మతంకి నష్టం జరుగుతూ రావడం వలన చాలా మతస్థులు కూడా మన దేశంపై దండెత్తి మన దేశాన్ని ఆక్రమించుకోవడం, ఇటువంటి నష్టాలు కూడా దేశానికి కూడా సమాజానికి కూడా జరిగింది. అప్పట్లో నిరక్షరాస్యత అనేది ఎక్కువ ఉండేది. కేవలం వృత్తుల మీదే ఆధారపడి ఉండేవారు. అక్షరాస్యత అన్నది ఏ కొద్ది కులం వారికో అగ్ర కులాల వారు ఆ అక్షరాస్యతతో ఉండేవారు. కాబట్టి ఆ తర్వాత ఏం జరిగిందంటే మీకు అందరికీ తెలిసిందే, ముస్లిం రాజ్యాలు పోయిన తర్వాత మళ్ళీ బ్రిటిష్ సామ్రాజ్యం ఒక 200 సంవత్సరాలు మనల్ని పరిపాలించింది. ఈ విధంగా మనలో అనైక్యత ఈ కులం బట్టే కేవలం జరగడం అన్నది మన దేశానికి జరిగిన నష్టాన్ని మనం గుర్తించి 1983 ఏప్రిల్ 14వ తేదీన డాక్టర్ హెగ్డే మరియు డాక్టర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు నాడు
సామాజిక సమరసత వేదిక అన్నది ఏర్పరచడం జరిగింది. అప్పటి నుంచి మహారాష్ట్రలో 2013 వరకు కూడా కులాలు అన్నీ సమానమే, కులం కాదు ముఖ్యం, గుణం ముఖ్యం అని ఎన్నో కార్యక్రమాలు చేస్తూ విజయవంతం చెందారు. ఆ విజయంలో భాగంగా మండల కేంద్రమైన కోట ఉరట్ల సీతారామరాజు శ్రీ శ్రీ బాల వినాయక యూత్ ఆధ్వర్యంలో స్వామివారి ఊరేగింపు ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. దీనిలో గొల్లపేటకు చెందిన నృత్య బృందం, కాంతార దుర్గమ్మ, హనుమాన్, కాళీమాత వేషధరణతో చేసిన డ్యాన్స్లు అందరినీ అలరి స్వామివారి దర్శనంకై సాంస్కృతిక కార్యక్రమాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తప్పిట గుళ్ళు వాయిస్తూ బాణసంచ కాలుస్తూ స్వామివారి ఊరేగింపు జరుపుతూ మరడి తల్లి ఆలయ ప్రాంగణంలో ఉన్న వరాహ నదిలో బాల వినాయకుడి నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా కమిటీ సభ్యులు జరిపారు. ప్రభుత్వ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్న నారాయణ జూనియర్ కాలేజీపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కాకినాడ నగర కార్యదర్శి వాసుదేవ్, జిల్లా సహాయక కార్యదర్శి సాహిద్ సంయుక్తంగా మాట్లాడారు. దేశవ్యాప్తంగా నేడు ఈద్ మిలాదున్ నబీ సందర్భంగా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం సాధారణ సెలవు ప్రకటించింది. కానీ దానికి భిన్నంగా ప్రభుత్వ నిబంధనకు వ్యతిరేకంగా కాకినాడలో నారాయణ జూనియర్ కళాశాల నిబంధనకు విరుద్ధంగా విద్యార్థులకు తరగతులు నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ నిబంధన పాటించినటువంటి నారాయణ జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. గతంలో నారాయణ కళాశాల ప్రభుత్వ నిబంధన ఉల్లంఘిస్తుందని ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వల్లనే నేడు నారాయణ విద్యా సంస్థలు రెచ్చిపోతున్నాయని విమర్శించారు. ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ నిబంధన పదే ఉల్లంఘిస్తున్న నారాయణ కళాశాలపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యం అర్థం కావడం లేదని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల్లో కార్పొరేట్ కళాశాల మానసిక ఒత్తిడికి లోనయ్యి ప్రతి సంవత్సరం అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అటువంటి పరిస్థితి కాకినాడలో వస్తే ఆ బాధ్యత కాకినాడ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి మరియు జిల్లా కలెక్టర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నారాయణ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు సత్య, సాయి, గడిమెలు, మణికంఠ, ఐశ్వర్య, విపిన్ కుమార్, రాజా, రవీంద్ర, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు వాసుదేవ్. నేను ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు చూసుకున్నట్టయితే కనుక మన నారాయణ కాలేజీలో ఈరోజు పబ్లిక్ హాలిడే అయినా కనీసం సెలవు కూడా ఇవ్వట్లేదు. పిల్లలకి ప్రెజర్ అనేది పెడుతుంది. వచ్చి అడిగితే కనుక మన కాలేజీలో ఈరోజు పబ్లిక్ హాలిడే అని చెప్పినా కూడా సెలవు ఇవ్వటం లేదు. వస్తుంటే యాజమాన్యం మా పైన వ్యతిరేకంగా ఉండడం జరుగుతుంది. కావున ఈ నారాయణ కాలేజ్ మీద ఇమ్మీడియట్లీ విద్యాశాఖ అధికారులు ఇమ్మీడియట్లీగా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సాహిత్య నేను ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా సహాయ కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు కాకినాడ జిల్లాలో కాకినాడ నగరంలో నారాయణ జూనియర్ కాలేజీ పబ్లిక్ హాలిడే అయినా సరే పిల్లలకి క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. నారాయణ లాంటి వైఖరి మానుకోవాలి. నారాయణ యాజమాన్యం పట్ల ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఎస్ఎఫ్ఐగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తాం. విద్యాశాఖ అధికారులు తక్షణమే నారాయణ జూనియర్ కాలేజీ పట్ల చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో విద్యాశాఖ అధికారుల పైన కూడా కంప్లైంట్ ఇచ్చే వైఖరికి వస్తాం. కాబట్టి తక్షణమే విద్యాశాఖ అధికారులు నారాయణ జూనియర్ కాలేజీపై చర్యలు తీసుకోవాలి. నారాయణ జూనియర్ కాలేజీకి పబ్లిక్ హాలిడేలు పటిష్టంగా అమలు చేయాలి. పబ్లిక్ హాలిడేలు ఇవ్వాలి. విద్యార్థులు అనేక మంది
ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు. వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వట్లేదు. అనేక పబ్లిక్ హాలిడే రోజు, సండే రోజు, సెకండ్ సాటర్డే రోజు కూడా నారాయణ కాలేజీలు పెడతా ఉన్నారు. కాబట్టి నారాయణ లాంటి వైఖరి మానుకోవాలి. లేని పక్షంలో ఎస్ఎఫ్ఐగా విద్యార్థులందరూ ఐక్యం చేస్తూ నారాయణ కాలేజీపై చర్యలు తీసుకునే వరకు పోరాటం చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏపీఆర్ఎస్ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థుల్ని అకారణంగా గుంజులు తీయించిన ఘటన చోటు చేసుకుంది. విద్యార్థుల్ని గుంజులు తీయడంతో నిలబడలేక నడవలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్న విషయం తెలుసుకున్న గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు మట్ల వాణిశ్రీ గురుకుల పాఠశాలలోని విద్యార్థుల్ని నేరుగా వెళ్లి పరామర్శించారు. జూనియర్ కళాశాల ఉపాధ్యాయులు వ్యవహరించిన తీరు ఎట్టకేలకు గిరిజన నాయకుల చొరవతో ఈ హేయమైన చర్య వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై తక్షణమే విచారణ నిర్వహించి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకుని గిరిజన సంఘం నాయకులు లోతా రామారావు, మట్ల శ్రీ వాణిశ్రీ, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు సిరిమల్లి రెడ్డి, శాంతిరాజు తదితరులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్ని ఇచ్చాను మీకు? 100. ఇప్పుడు దాన్ని 6 రూములు ఉన్నాం. మీ మేడం గారితో ఇప్పుడు మేము గొడవ పెట్టుకుంటే ఒక్కళ్ళు లేరు. ఉంటే అలాంటి వాళ్ళు ఉంటే మేము హాస్పిటల్కి తీసుకెళ్లే వాళ్ళం కదా. ఎవ్వరు లేరు. మీరు వెళ్ళిపోవచ్చు బయటకు అని చెప్పి మనం బయటకు గొడవ పెట్టుకుంటే పిల్లలందరూ చెప్తారు. అప్పుడు నువ్వు ఇలా బయటకు వచ్చావు ఈ రూపంలో 6 రూమ్ నుంచి. ఏ పేరమ్మా నీ పేరు? ఇక్కడ ట్రైబుల్ కోసం ఉత్తరించడానికి వచ్చి ట్రైబుల్ పిల్లల్లో ఇట్లా ఏదిస్తారా? ఏ గ్రూప్? పనిష్మెంట్ అంట. పనిష్మెంట్ సెకండ్ సిఈసే కదా. సెకండ్ సిఈసీ నువ్వు తేలిపోయావమ్మా. ఇంకా ఎక్కువ తీసారంట కాదు. 200 ఇంకా ఉన్నారు రూమ్లో. మేడం మీ వల్ల స్టాప్ అంతా దొంగల్లా ఉన్నారు. 4 రోజుల నుంచి జరుగుతుందో తెలియదన్నా. అనకపల్లి కొత్తూరు పంచాయతీ దేవినగర్ కాలనీలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు. వినాయక మండపంలో కాలనీ వాసుల ఆధ్వర్యంలో పెద్దలు పిల్లలచే ఘనంగా గరిక పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రతిరోజు మహిళలు భక్తులు పాల్గొని లలిత సహస్రనామ పారాయణం అనంతరం భజన పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల విశ్వనాథం, రాజు, జయ శ్రీనివాస్, బాలాజీ, ఆదిత్య, పవన్, శ్రీకర్, వర్ధన్, కౌశిక్, కశ్యప్, జస్వంత్, రేవంత్, రాకేష్, లోకేష్ మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిపిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపేశ్వరస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిపిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపేశ్వరస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిపిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపేశ్వరస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిపిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపేశ్వరస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిపిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపేశ్వరస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిపిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గణానాన్త్వా గణపతిగం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిపిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపేశ్వరస్తమం.
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్వన్నోపతిస్యేతసాదనం శ్రీ మహాగణాధిపతి. ప్రాథమిక స్థాయి నుండి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ట్రిపుల్ జేఈ మెయిన్స్ పరీక్షలకు శిక్షణ ఇచ్చేందుకు ఆదర్శ విద్యా సంస్థలు సన్నాహాలు చేస్తూ ఉన్నాయని ఆదర్శ విద్యా సంస్థల చైర్మన్ బంగారు విజయభాస్కర్ తెలిపారు. సోమవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం శ్రీకాకుళం, ఆముదాల వలసలో తమ కళాశాలలు ఉన్నాయని, త్వరలో జిల్లా అంతటా విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్ని పెద్ద ఎత్తున ఐఐటీ, జాయింట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్టుకు పంపించి చక్కటి ర్యాంకులు తెప్పించాలనేది తమ లక్ష్యమని అన్నారు. నీట్ పరీక్షలు కూడా శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చామని అన్నారు. ఒక పక్క రెగ్యులర్ చదువు, మరోపక్క ఐఐటీ ఫౌండేషన్ కోర్సు ఇవ్వడం తమ ప్రథమ కర్తవ్యమని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు బంగారు విజయభాస్కర్రావు. నేను ఆదర్శ విద్యా సంస్థ చైర్మన్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థులకు స్కూల్ విద్యతో పాటు కోచింగ్ విద్యా విధానం ఎంతో అవసరం. ఐఐటీ, జేఈఈ మరియు నీట్ వంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధించడానికి ప్రతి విద్యార్థికి కోచింగ్ విద్య అనేది చాలా అవసరం. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకి ఇటువంటి విద్యా విధానం అందుబాటులో లేనటువంటి విషయాన్ని గమనించి మేము ఆదర్శ అనేటువంటి సంస్థ ద్వారా విద్యార్థులకు స్కూల్ ఇంటిగ్రేటెడ్ విధానం ద్వారా కోచింగ్ని అందించడానికి ఈ సంస్థను స్థాపించాం. ఆదర్శ్ ఇన్స్టిట్యూట్ ఆముదాల వలస పట్టణంలోను అలాగే శ్రీకాకుళం పట్టణంలోను కోచింగ్ అందిస్తోంది. అలాగే శ్రీకాకుళం జిల్లాలో పలు స్కూల్స్తో మేము స్కూల్ ఇంటిగ్రేటెడ్ విధానం ద్వారా ఐఐటీ, జేఈ మరియు నీట్ ఫౌండేషన్ కోచింగ్ను అందిస్తున్నాం. 2025-26 అకాడమిక్ ఇయర్ నుంచి ఆదర్శ్ ఐఐటీ, జేఈ, నీట్ అకాడమీ జూనియర్ కాలేజ్ ద్వారా విద్యార్థులకు ఐఐటీ అలాగే నీట్లో మంచి ర్యాంకులు సాధించి పెట్టేలా కోచింగ్ ఇవ్వాలన్నటువంటి సదుద్దేశంతో అత్యంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ని మన జిల్లాకు తీసుకొచ్చి ఇక్కడ విద్యార్థులకు కాన్సెప్ట్ బేస్డ్గా ఐఐటీ, జేఈ మరియు నీట్లో అత్యంత మంచి మార్కులు సాధించి పెట్టి మంచి ర్యాంకులను సంపాదించి వారిని ఐఐటీస్కి అలాగే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి పంపించాలన్నటువంటి సంకల్పంతో ఆదర్శ ఐఐటీ, జేఈ, నీట్ అకాడమీని స్థాపించడం జరిగింది. విద్యార్థులు, తల్లిదండ్రులు మా ఆదర్శ అనేటువంటి విద్యా సంస్థని ఆదరించి మీ విద్యార్థులకి, మీ పిల్లలకి ఐఐటీ, జేఈ మరియు నీట్లో అత్యంత మంచి మార్కులు తెచ్చిపెట్టేలా ప్రోత్సహిస్తారని, మా ఆదర్శ విద్యా సంస్థను ప్రోత్సహిస్తారని కోరుకుంటూ సెలవు. సెప్టెంబర్ 16 అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా గ్రీన్ క్లబ్ నర్సీపట్నం వారి ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీ సోమవారం నిర్వహించారు. ఈ ర్యాలీని ఆర్డీఓ హెచ్వి జయరాం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. ఓజోన్ యొక్క ఆవశ్యకతను తెలియజేసి దాని పరిరక్షణకు అందరూ పాటుపడాలని, ఉపాధ్యాయులు మీ యొక్క తరగతుల్లో ఓజోన్ యొక్క ఆవశ్యకతను, దాని యొక్క పరిరక్షణ విధానాన్ని అవగాహన కల్పించేలా విద్యార్థులకు ఉద్బోధ చేయాలని ఆకాంక్షించారు. అలాగే నర్సీపట్నం గ్రీన్ క్లబ్ బృందాన్ని ప్రశంసించారు. గ్రీన్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు డి గోపినాథ్ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారని, ఇటీవల మట్టి వినాయకుల్ని పంపిణీ చేయడం జరిగిందని, పర్యావరణ పరిరక్షణకు మీరందరూ చూపిస్తున్న చొరవ అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏ రమణమూర్తి, బి అప్పారావు, బివి నాయుడు, బంగారు అప్పల్ నాయుడు, ఏ వరహాల్ నాయుడు, జీవి రమేష్, అల్లుప్పారావు, బాబీ మాస్టర్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. Save nature, save future. 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 కాలుష్యం వద్దు, ఓజోన్ ముద్దు కట్టాం. ఓజోన్ పొరను రక్షిద్దాం, కాలుష్య పొరలు పీకెత్తాం. చెట్టు ఆరోగ్యానికి నిశాన్, తెగ నరిగితే తప్పదు పరేషాన్. చెట్టు ఆరోగ్యానికి నిశాన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శుభ్రంగా ఊపిరి పీల్చుకో, ఓజోన్ పొరను రక్షించుకో, ఓజోన్ పొరను రక్షించుకో, శుభ్రంగా ఊపిరి పీల్చుకో, ఓజోన్ పొరను రక్షించుకో, కాలుష్యం వద్దు, ఓజోన్ ముద్దు, కాలుష్యం వద్దు, ఓజోన్ ముద్దు, కాలుష్యం వద్దు, ఓజోన్ ముద్దు, కాలుష్యం వద్దు, ఓజోన్ ముద్దు. ఓజోన్ కాపాడండి, మానవాళిని రక్షించండి.
హలో కాలుష్యం వద్దు ఓజోన్ ముద్దు కాలుష్యం వద్దు ఓజోన్ ముద్దు కాలుష్యం వద్దు రక్షించండి ఓజోన్ కాపాడండి పర్యావరణం రక్షించండి ప్రకృతిని ప్రేమించండి ప్రకృతిని ప్రేమించండి ప్రకృతిని ప్రేమించండి ప్రాతినిధ్యం ఇవ్వండి. అందుకే మా ప్రెస్ వాళ్ళతో నేను ఆ రోజు నాకు ఒంట్లో బాగోలేకపోయి ఇక్కడంతా మొక్కలు నాటించాం. మొత్తం అంతుంది బాదం మొక్కలు మొత్తం ప్రెస్ సోదరులంతా ఇచ్చేశారు. అలాగే నేను వెనుక ఎలక్షన్స్లో ప్రతి ఇంటర్నేషనల్ ఓజోన్ డే సందర్భంగా ఈరోజు నర్సీపట్నం ఆర్డీఓ ఆఫీస్ నుంచి పెద్దబోడేలు జంక్షన్ వరకు భారీ ఎత్తున అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనిలో సుమారు 1500 మంది పైగా విద్యార్థులు ఉపాధ్యాయులందరూ కూడా భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది. ఓజోన్ లేయర్ వల్ల మరి కలిగే ఉపయోగాలు ఏంటి, ఓజోన్ లేయర్కి రంధ్రాలు పడడం వల్ల కలిగే నష్టాలు ఏంటి, ఇవన్నీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఓజోన్ లేయరు డైరెక్ట్గా యూవీ రేస్ అనేవి భూమి మీద పడకుండా మనకు కాపాడుతూ ఉంటాయి. యూవీ రేస్ కానీ డైరెక్ట్గా పడినట్లయితే ప్రజల్లో క్యాన్సర్ వంటి రకరకాల వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి మన ఓజోన్ లేయర్ని మనం కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యూవీ రేస్ అనేవి మరి డైరెక్ట్గా పడినట్లయితే ప్రజలందరికీ కూడా క్యాన్సర్ ఇవన్నీ వ్యాధులు వస్తుంటాయి. ఓజోన్ పొర రంధ్రాలు పడకుండా ముఖ్యంగా పెస్టిసైడ్స్ కానీ సిఎఫ్సి వాయువులు కానీ అదేవిధంగా వాయు కాలుష్యం ఎక్కువ పెరగడం వల్ల ఇవన్నిటి వల్ల ఓజోన్ పొరకి రంధ్రం పడే అవకాశం ఉంది. కాబట్టి మనం ఓజోన్ పొర రంధ్రం పడకుండా కాపాడగలంటే ముఖ్యంగా వాయు కాలుష్యం నివారించాలి. వాయు కాలుష్యం నివారించాలంటే ఎక్కువగా మొక్కలు నాటాలి, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. కాబట్టి ప్రత్యేకంగా పెద్ద ఎత్తున మరి ఈ ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం పర్యావరణం పరిరక్షించండి, మొక్కలు నాటండి అని చెప్పేసి అవగాహన కోసం ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా గ్రీన్ క్లబ్ నర్సీపట్నం వారి ఆధ్వర్యంలో మరిన్ని పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అనకాపల్లి జిల్లా గణపతి నవరాత్రుల్లో భాగంగా నక్కపల్లిలో స్థానిక అద్దాల వీధిలో కొలువైన వినాయక స్వామికి మహిళలు 21 రకాల ప్రసాదాలతో మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో ర్యాలీగా ప్రసాదాలతో మండపం వద్దకు చేరుకుని స్వామికి సమర్పించారు. అనంతరం వేద పండితులు పండు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీగా మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు పలువురు పాల్గొన్నారు.
హెడ్లైన్స్ మరోసారి. గుజరాత్లో రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ 2024 ఎక్స్పో సదస్సును ప్రారంభించిన భారత ప్రధాని. 140 కోట్ల జనాభా కలిగిన భారతదేశాన్ని ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామన్న మోదీ. కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులైనా ఇంకా ప్రజలకు ప్రభుత్వంపై ఫీల్ రాలేదని స్పష్టం చేసిన మాజీ మంత్రి బుగ్గన. 3 నెలల్లో ఇప్పటి వరకు కనీసం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేదా అనిపించిన రాజేంద్రనాథ్ రెడ్డి. రాష్ట్రంలో పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టడమే ఎన్డీఏ కూటమి లక్ష్యమన్న గాజువాక ఎమ్మెల్యే పల్లా. త్వరలో ప్రారంభం కానున్న కొత్త గాజువాక వంటిల్లు జంక్షన్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ ప్రాంగణాన్ని పరిశీలించిన శ్రీనివాసరావు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కుట్రలు చేస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై నిప్పుడు చెరిగిన ఎమ్మెల్సీ బొత్స. ఇప్పటికైనా విశాఖ స్టీల్ ప్లాంట్పై కూటమి ప్రభుత్వం తమ వైఖరి చెప్పాలని డిమాండ్ చేసిన సత్యనారాయణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వారి న్యూస్.